హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమా స్పెయిన్‌లో తెలుగమ్మాయి. ఈసారి మేము వినాయక చవితి ఇండియాలో చేసుకున్నామన్నమాట. ఎవ్రీ టైమ్ ఇండియాకి వచ్చినప్పుడల్లా మేము జర్నీ చేసిన నెక్స్ట్ డే పడుతుంది. కానీ ఈసారి అయితే భలే హ్యాపీగా ఉంది నాకు వినాయకుడితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడము. ఇదైతే రాయచోటిలో సెలబ్రేట్ చేసుకున్నా అండ్ నంద్యాల కూడా. ఇదైతే ఫస్ట్ రాయచోటిది. నేనైతే ఎక్కువ వినాయకుడిని సపోర్ట్ చేస్తాను. సో అందుకని మేము కొనడానికని ఇలా వచ్చాము. తర్వాత ఇంకా పూజ విషయానికి వస్తే రాయచోటిలో చేసుకున్న పూజ అనమాట. యాక్చువల్గా ఇక్కడ అందరు చిన్న చిన్న పిల్లలే, టీనేజ్ పిల్లలు అనమాట. వాళ్ళే మొత్తము కోఆర్డినేట్ చేసి వాళ్ళే ఆర్గనైజ్ చేసి చక్కగా ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు ఇక్కడైతే. అండ్ పూజ స్టార్ట్ అయింది ఇప్పుడైతే. వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మామూలుగా ఎంజాయ్ చేయరు కదా. విగ్రహంని పెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు పిల్లలందరూ ఆ వైబ్స్లోనే ఉంటారు. ఇక్కడ మేము ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రసాదం అనేసి తెచ్చుకొని ఇంకా టెంకాయ కొట్టుకుంటున్నాం అనమాట పూజ అయిన తర్వాత. పూజ అయితే చాలా మంచిగా జరిగింది. నాకు తెలిసి ఒక వారం వరకు ఏ టెంపుల్కి వెళ్ళరు జనాలు. మొత్తం ఇంకా వినాయకుడు ఎక్కడుంటే అక్కడే తిరుగుతా, అక్కడే పూజ చేస్తా, అక్కడే నిద్రపోయి ఇంకా టైం స్పెండ్ చేస్తారనమాట. మా బుడ్డోళ్ళు అయితే అసలు ఫెస్టివల్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అక్కడే నిద్రపోతున్నారు అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు కూడా భలే ఇష్టం ఈ ఫెస్టివల్ అంటే. రీజన్ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఫెస్టివల్ కన్నా జరిగితే మాత్రం భోజనం పెడతారు, ప్రసాదం ఇస్తారు, ఇంకా హాలిడేస్ ఇస్తారు. ఇంతకంటే ఏం కావాలి? ఇలాంటి ఫెస్టివల్ కదా చిన్నపిల్లలు కోరుకునేది. మా పాపకి, మా అక్క కూతురికి టెంకాయ కొట్టడం రాక మా అమ్మ హెల్ప్ చేసింది అనమాట. ఇక్కడైతే చాలా పెద్ద విగ్రహం అసలు. దీని 2 పులులు పక్కన పెట్టేసి అంత బాగా చేశారనమాట. తర్వాత ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ప్రసాదం కూడా ఇప్పుడు నాకు తెలిసి ఎవరింట్లో ఫుడ్ చేసుకోరేమో, ఇంకా అన్నీ ఇంకా టెంపుల్ దగ్గరే తినేస్తారు. ఇంకా ఇంటి విషయానికి వస్తే మా ఇంట్లో అయితే వినాయకుడిని ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇదైతే నంద్యాలలో మట్టి విగ్రహం తెచ్చుకొని మేము చక్కగా ఇంట్లో పూజ చేసుకున్నాము. ఇంకా బయట విషయానికి వస్తే వీధిలో పెట్టారనమాట వినాయకుని. ఎంత మంచిగా డెకరేట్ చేశారు చూడండి. ఏదో పెళ్ళికి చేసినట్టు చేశారు చూడండి. అసలు వీళ్ళందరూ పెద్దోళ్ళు అనమాట. రాయచోట్ల అందరు చిన్నపిల్లలు, ఇది నంద్యాలలో అనుకున్నాం కదా. వీళ్ళందరూ పెద్ద వాళ్ళు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అండ్ వినాయకుడు కూడా చాలా పెద్ద వినాయకుడు అనమాట. అండ్ ఇక్కడ డొనేట్ చేసిన వాళ్ళు, అందరు డిస్ట్రిబ్యూట్ చేసిన మనీ చేసిన వాళ్ళు లిస్ట్ కూడా ఉండే. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు కదా వినాయకుడు. కైలాసం నుంచి దిగి అంతా అసలు బ్లెస్సింగ్ అంతా ఇచ్చేసి అండ్ మన పూజలు, మన ఫుడ్, ప్రసాదాలు అన్నీ తీసుకొని వెళ్ళడానికి వచ్చినట్టున్నారు చూడండి. ఇక్కడైతే చాలా బాగా చేస్తారు. ఒక 5 days పెడతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ చేస్తారనమాట. ఒకరోజు అభిషేకం చేస్తారు, ఒకరోజు కళ్యాణం అని చేస్తారు. అవన్నీ మనం చిన్నగా ఒక్కొక్కటి చూద్దాము. అండ్ అలాగే ఇంకొకటి భోజనం కూడా పెడతారు, అన్నదానము. మధ్యాహ్నం నైట్ పెడతారు. నైట్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అట్లా పెడతారనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడో చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది కదా వినాయకుడిని. ఫన్నీగా అట్లా కాకుండా దేవుళ్ళ లెక్కన చక్కగా డీసెంట్గా తీసుకొని వస్తే మనకి కొంచెం బాగుంటుంది కదా. ఈ వినాయకుడు అయితే నాకు భలే నచ్చింది అనమాట. ఆ కిరీటం, ఆ హ్యాండ్లో ఆ కత్తి చూడండి ఎంత ఒక 5 days వరకు మంచి ధూమ్ ధామ్గా మెరుస్తూ ఉంటుంది అనమాట. మా స్ట్రీట్ అయితే నూనెపల్లిలో, నంద్యాల. నాకు ఇంకోటి అనిపించింది, ఎప్పుడు మేము స్పెయిన్లో చేసుకొని సడన్గా ఈ ఫెస్టివల్ ఇక్కడ చేసుకునేసరికి నాకు ఎంత ఆనందం వేస్తుందో, ఎంత మంచి ఫెస్టివల్ మిస్ అవుతున్నావునా అనిపించింది. లక్కీగా ఈసారి సెలబ్రేట్ చేసుకున్నాం, దానికి హ్యాపీ. అండ్ తర్వాత నెక్స్ట్ డే మేము దేవుడికి అభిషేకం చేయించారనమాట. దానికి మేము పూజల్లో పార్టిసిపేట్ చేసుకున్నాము. అక్షదాన్ సమర్పయామి ధూరసి ధూపమాగ్రాపయామి దశాంగం గుహవేదం సుగంధం సుమనోహరం కపిలాః కృతముచ్చం ధూపోయం ప్రతిగుష్యతాహం ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి నైవేద్యం నివేదయామి. ఇప్పుడు మేము పిల్లల్ని అభిషేకం చేపిస్తున్నాము పిల్లలతో పాటు. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటి అంటే ఈరోజే మా వాడి బర్త్డే, August 29th వచ్చింది. ఆ రోజే అభిషేకం, అది పూజ ఉండే అనమాట. మా వాడి చేత ఇట్లా అభిషేకం చేపిస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వేరే ఒక న్యూ కపుల్ వాళ్ళు కళ్యాణం చేయించారు. లక్ష్మీ గణపతి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినః కళ్యాణ మహోత్సవం అహం ఆచరిష్యే
నమః. కళ్యాణం రోజు అయితే నేను అలా చక్కగా రెడీ అయిపోయాను. ఎందుకంటే మేము ఆ రోజు పూజలో పార్టిసిపేట్ చేయలేదు. చక్కగా వచ్చి ఇట్లా ప్రతి ఒక్కరు వీధిలో ప్రతి ఒక్కరు వచ్చి చక్కగా పూజలో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ కోఆర్డినేటర్సే కాదు, మనుషులు కూడా, వీధిలో ఉండే వాళ్ళు కూడా మంచిగా వచ్చి ఏం పూజ చేసినా కూడా వచ్చి ఒకరినొకరు చెప్పుకొని వచ్చి చక్కగా అందరూ పూజలో పాల్గొంటారు. అది బాగా నచ్చుతుంది నాకైతే ఇక్కడ. गणेश महाराज के నేను చిన్నప్పుడు ఎప్పుడో రాముల వారి కళ్యాణంకి అటెండ్ అయ్యాను. ఆ తర్వాత వినాయకుడి కళ్యాణం చూస్తున్నా అనమాట. ఈ కళ్యాణంకి కూడా పూజారి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఒక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి హ్యూమన్కి ఎలా చేస్తారో కరెక్ట్గా అట్లే చేశారనమాట. అయిపోయింది. పూజ అయిన తర్వాత మాకు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ప్రసాదం అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇది చూడండి బాబోయ్, ఐఫిస్టే చెప్పుకోవాలి. ఎంత బ్యూటిఫుల్గా వేస్తున్నారు. ముగ్గుల పోటీ జరుగుతుంది ఇక్కడ. చూడండి ఎంత మంచిగా ఆ కార్నర్లో వాళ్ళ ప్లేస్ని నీట్గా సెట్ చేసుకొని వేస్తున్నారు అనమాట. 2% హెల్ప్ చేయొచ్చు ఇక్కడ. సందడిగా జరుగుతుంది. ఈ గేమ్ అయితే భలే జరుగుతుంది. జనాలు అందరూ స్టార్టింగ్లో కూర్చొని పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇద్దరు వేస్తున్నారు. కొందరు రంగులు వేస్తున్నారు, కొందరు వచ్చేసి ఇంకా కలర్స్ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళి చూస్తున్నట్టయితే ఆహా ఎంత బాగున్నాయి చూడండి. మనం సంక్రాంతి ఫెస్టివల్కి వేసుకుంటాము, కానీ వినాయక చవితికి కూడా ఇట్లా వేస్తున్నారనమాట. ఒక ప్లేస్ అనేది అలకేట్ చేసేసి ఆ ప్లేస్లో అంతా పేటకాడతో అంతా అలికేసి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఇంకా వేసుకుంటూ పోతున్నారనమాట. ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడ చూడండి లాస్ట్ వరకు ప్లేస్ అనేది మొత్తం ఇంకా మిగిలిపోయింది. కొందరు బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా అలకేట్ చేశారనమాట. ఇక్కడ మా నైబర్ లక్ష్మి అని వేస్తున్నారనమాట రంగోలి. ఎంత బాగా వేస్తున్నారు చూడండి. అమ్మవారి ఫేస్, అని తర్వాత అంత లోటస్ బలుంది కదా డిజైన్ అంతా. నేను దీని తర్వాత ఫినిష్ అయ్యాక చూద్దాం అనుకుంటున్నా. మా ఇంటి దగ్గర వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడు సెలబ్రేషన్స్ ఇప్పుడే చేసుకున్నాం. పూజ అయిన తర్వాత ఇక్కడ వంటి వాళ్ళు అన్నమాట మెయిన్ స్పాన్సర్ చేసింది మొత్తం వాళ్ళే. సో అందుకని ఇప్పుడు మనకి అన్నదానంగా చేస్తుంది. ఈ ఇయర్కి వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు కూడా బాగానే చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ముగించే ముందు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అడియోస్.